తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్లో నాగ చైతన్య హీరోగా నటించిన ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై భారీ పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించి ఇంకా భారీ పాపులారిటీ అందుకుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇకపోతే మొదటి సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడి దాదాపు 7 ఏళ్ల ప్రేమాయణం తర్వాత అతడిని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన 4 సంవత్సరాలకే విడాకులు తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈమె మధ్యలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంది. అందులో భాగంగానే కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే శరీరంపై ఎర్రటి పొక్కులు, దద్దుర్లు వచ్చేవని వైద్యులను సంప్రదించగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారట. ఆ తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది సమంత. కొంతకాలం తర్వాత సమస్య నయమయ్యింది. కానీ ఆమెను మళ్లీ మయోసైటిస్ అనే వ్యాధి వెంటాడింది. ఆ సమస్యను నయం చేసుకోవటానికి విదేశాలకు వెళ్లిన ఈమె దాదాపు 30 లక్షల వరకు ఖర్చు చేసుకున్నట్టు సమాచారం. అంతేకాదు, ఈ సమస్య నుంచి బయటపడటానికి దాదాపు 1 ఏడాది పాటు ఇండస్ట్రీకి విరామం కూడా ఇచ్చింది. ఇప్పుడు మరో సమస్యతో కూడా బాధపడుతోందట సమంత. మునుపటిలాగే ఇప్పుడు కూడా కొన్ని ఆహార పదార్థాలు తినటం వల్ల శరీరం అలర్జీ బారిన పడుతుందని సమాచారం. ఇప్పుడు ఇదే విషయంపై డాక్టర్ని సంప్రదించగా ఏది తిన్నా సరే చాలా కొద్ది మోతాదులో మాత్రమే తినాలని సూచించారట. ఏది ఏమైనా సమంతను ఆరోగ్య సమస్యలు ఒకటి తర్వాత ఒకటి వెంటాడుతుంటే అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రెట్టింపు వేగంతో దూసుకుపోవటానికి సిద్దమవుతోంది. అందులో భాగంగానే తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది సమంత.